ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నదే భారత ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ అన్నారు. గోదావరి ఖని అడ్డగుంటపల్లిలోని అబ్దుల్ కలాం విగ్రహం వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ ప్రాంత ప్రముఖులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలంతా అండగా నిలుస్తూ భారతదేశాన్ని అగ్రదేశంగా నిలపడంలో సహకారం అందించాలని కోరారు. మన దేశం కోసం ప్రాణ త్యాగాలను చేసిన మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని కోరారు. ఈ జెండాను మనం చూసినప్పుడల్లా ప్రతి మానవునికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క అందరికి కూడా నరనరాల్లో కూడా ఈ జాతీయ జెండాను చూస్తుంటే స్వాతంత్రం వచ్చినాడు పోరాడిన నాయకులందరూ కూడా నిజంగా మేము కూడా ఈ కళ్ళార కూతురము ఆ రోజులో ఇంత చిత్రం లేచి ఇబ్బంది పెట్టినా కూడా ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయులందరినీ గత వారం రోజుల నుండి వీధిలో వాడలో ఎక్కడ పడితే అక్కడ ఉన్న మహనీయుల తుదికాకలు కాదు, ఈ యొక్క తెలంగాణ జాతీయ జెండాలు కావచ్చు, అదేవిధంగా మన యొక్క తల్లి గారి పేరు మీద గతంలో కొన్ని చెట్లు నాటాము, మళ్ళీ కూడా మొదట కొన్ని చెట్లు కూడా నాటుకున్నాం. ఎందుకంటే మన తల్లి మన కళ్ళ ముంగట ఉన్నది. భారత దేశంలో కూడా ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని కూడా అత్యున్నతంగా చూపించాలనే దిశగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పదే మనందరికీ తెలుసు, ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజాసేవల కొరకు, ప్రజల కొరకు, ప్రజా సంక్షేమాల కొరకు పోరాడుతున్న మహనీయులు ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన యొక్క కిషన్ రెడ్డి గారు, వారు కూడా నిరంతరం ఏ మారుమూలకు పోయినా ఎక్కడ పోయినా ఈ ప్రజా సేవల కొరికే, ప్రజల కొరికే పోరాటం చేసే నాయకులు ఎవరంటే ఈ భారతదేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసిపేట శివాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమరపు లావణ్య, అరుణ్ కుమార్, మాజీ జనరల్ సెక్రటరీ జక్కుల నరహరి, పెద్దపల్లి రవీందర్, పిడుగు కృష్ణ, సునీల్, సిల్వ లక్ష్మీ నరసయ్య, ముఖారి రాజు, సురేందర్, సురేష్, అందే రాజ్ కుమార్, పద్మ, మాదసి సుధాకర్, మహేష్, శివరాం, గోపగోని నవీన్, జనగామ సాగర్, డాక్టర్ లక్ష్మీవాణి, జ్యోతి మేడం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7660044330 8142789678.